గంగాధర్ల పెళ్లి రోజున కేక్ కట్ చేయగానే గంగని చెంగయ్య కలిసి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. "గంగ, నేను ఈరోజు మీ పెళ్లి వేడుకలు జరుపుతుంటే నీకు ఆశ్చర్యంగా లేదు?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. "ఏంటి మామగారు?" అని చెప్పేసి గంగ చూస్తూ ఉంటుంది. "అదే, నేను నీ పెళ్లి రోజు వేడుకలు జరిపానని సంబరపడిపోతున్నావా?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. "అదేంటి మామగారు, సంతోషమే కదా!" అని చెప్పి అనగానే, "ఇదంతా నాటకం" అని చెప్పేసి అంటూ ఉంటాడు. "అదేంటి మామగారు, నాటకమా?" అని చెప్పి అడుగుతూ ఉంటుంది గంగ. "అవును, ఇదంతా నేను కావాలనే నటిస్తూ చేస్తున్నాను. ఇది నేను నటిస్తున్నాను కాబట్టే మీ పెళ్లి రోజు వేడుకలు చేశాను" అని చెప్పేసి నవ్వుతూ ఉంటాడు. "ఇంకా ఎందుకోసం చేశానో తెలుసా? నిన్ను గంగాధర్‌కి దూరం చేయడం కోసమే ఇలా చేస్తున్నాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. "అతి త్వరలో ఈ ఇంట్లో నుంచి నిన్ను బయటికి గెంటివేస్తాను. అందుకోసమే ఇలా చేస్తున్నాను" అని చెప్పేసి అనగానే గంగ షాక్ అయిపోయి ఇంకేం మాట్లాడాలో అర్థం కాకుండా ఉండిపోతూ ఉంటుంది. ఎందుకంటే చెంగయ్య పక్కా ప్లాన్ వేసుకొని ఇంట్లో నుంచి గంగని ఎల్లగొట్టడం కోసమే ఇదంతా నటిస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడ గంగాధర్ దగ్గర మార్కులు కొట్టేస్తే గంగాధర్ తనని అపార్థం చేసుకోడు, గంగనే అపార్థం చేసుకుంటాడు అని చెప్పేసి నటిస్తున్న చెంగయ్య నిజ స్వరూపాన్ని తెలుసుకున్న గంగ షాక్ అయిపోతూ ఉంటుంది. ఒకవైపు పుష్ప ఛాలెంజ్ చేస్తూ తనని ఇంట్లో నుంచి గెంటివేస్తాను అంటుంది. మరొక వైపు చెంగయ్య ఛాలెంజ్ చేస్తూ తనని ఇంట్లో నుంచి తన కొడుక్కి దూరంగా వెళ్ళగొడతాను అంటున్నాడు. మరి గంగ తను ఎలా ఉంటుంది? తన భర్తని ఏ విధంగా కాపాడుకోగలుగుతుంది? తన భర్తను విడిచి వెళ్ళిపోకుండా ఏ విధంగా తనతో ఉండిపోతుంది? ఇంక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కనుక్కోవాలంటే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.